కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. చాలా రోజుల తర్వాత నాకు ఎంసీయూ నుంచి ఒక మంచి సినిమా కనబడాలంటే ఇది ఒకటి భయం. కాకపోతే ఏంటంటే ఈ సినిమాలో అసలు టైం ట్రావెల్ అనే మాట లేకుండా భలే తీశారు భయ్య. నాకైతే ఇది బాగా నచ్చింది. లాస్ట్ 25 minutes యాక్షన్ డ్రామా వేరే లెవెల్లో ఉంటుంది. మధ్యలో ఒక 30 minutes ఉంటుంది. ప్రెసిడెంట్ గారి ఆ షిప్ లో ఎలా కాపాడాలి అని చెప్పేసి ఇద్దరు కలిసి భలే చేస్తారు. మా కెప్టెన్ అమెరికా ఇప్పుడు కొత్తగా కెప్టెన్ అమెరికా ఓవలయ్యారో ఆ శామ్ అయితే భలే చేస్తారు. ఆయన యాక్టింగ్ స్కిల్స్ కూడా చాలా డెవలప్ అయ్యాయని చెప్పాలి. ఏదైతే రోల్ తీసుకున్నాడో ఆ రోల్కి అయితే న్యాయం చేసిందని చెప్పాలి. అండ్ ఇంకొక అతని పక్కపడి ఇంకొక ఫ్రెండ్ అనుకుంటా, ఫ్రెండే, ఆయన కూడా చాలా బాగా చేశాడు. అండ్ ఇంకొకటి మన రెడ్ హాల్క్ గురించి చెప్పాలంటే, రెడ్ హాల్ గురించి నిజంగానే కామిక్ బుక్స్లో ఎలా ఉందో ఎగ్జాక్ట్లీ అలా చూపించారు. ఆ రెడ్ హాల్క్ నిజంగానే దీనిని పట్టుకుంటే కాలిపోద్ది, అంత పవర్ ఉంటుంది అన్నట్టు. ఆ పవర్ అయితే కంపల్సరీ. ఇంకొకటి వచ్చేసి మనకి ఏంటంటే, ఇప్పుడు మనకు కెప్టెన్ అమెరికా అని చెప్పేసి మనకు శామ్ గారు అయితే ఉన్నారు కదా, ఇప్పుడు మన కెప్టెన్ అమెరికా న్యూ కెప్టెన్ అమెరికా కాబట్టి, అండ్ ఆయన కూడా సూట్ అనేది ఓల్డ్ సూట్ చేసేసి న్యూ సూట్ అయితే ఇచ్చేసారు. కొత్తగా ఉంది అది కూడా. ఆ సూట్ కూడా తయారీ విధానం కూడా వైట్ సూట్ అని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇంకొకటి ఇచ్చేస్తే మనది కొంచెం స్పీడ్ ఎక్కువ పెరిగింది. స్పీడ్ అయినా అక్కడ ఉన్న అసలు నాకు అర్థం కానిది ఏంటంటే, కెప్టెన్ అమెరికా అది ఏంటో షీల్డ్ అవసరం అంటావా అయినాక అన్నట్టు అనిపించింది. చూస్తున్నంతసేపు ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా చూడండి, దుమ్ములు వేసిపోయింది అసలు సినిమా. ఇది వరకు ఎండ్ గేమ్ నుంచి ఇప్పటిదాకా వచ్చిన సినిమాలలో నేను చెప్పాలంటే ఒక స్పైడర్ మ్యాన్ తప్ప ఇవి నాకు పెద్దగా నచ్చేటి కాదు. ఇప్పుడు ఈ సినిమా నాకు కూడా బాగా నచ్చింది. స్పైడర్ మ్యాన్ 2 తర్వాత ఇది. అండ్ ఓకే గైస్, అండ్ వీడియో కింద చాలా మంది చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు ట్రై సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.